నీకు తెలుసు. నా కొరకు త్యాగం చేసి ఎన్ని ఆత్మను రక్షించావు? ఒకటే క్వశ్చన్, ఇక్కడ రెండో క్వశ్చన్ లేదండి. ఎన్ని ఆత్మలను నువ్వు సంపాదించావు? సంపాదించడం కొరకే. నువ్వు పిలువబడిన రోజు నుంచి కాదు, నువ్వు తల్లి గర్భములో నిర్మింపబడిన నాటి నుండి నేటి వరకు ఏది తక్కువ లేకుండా దేవుడు నిన్ను పోషిస్తూ, నిన్ను కాపాడుతూ, సంరక్షిస్తున్నాడు. నిన్నే కాదు, నీ భార్యను, నీ పిల్లలను, నీ మనవ సంతానమును, నీ కుటుంబ వ్యవస్థనంతటిని కాపాడుతున్నాడు. ఎందుకంటే నువ్వు దేవుని పని చేస్తావని. ఎంత పెట్టుబడి పెట్టుంటాడు. ఈరోజు 500 సంపాదించేవాడు బతకలేకపోతున్నాడు తెలుసా నీకు? పని బయటికి వెళ్ళి చూడండి, ప్రతిరోజు పనికి వెళ్తారు, 1000 రూపాయలు సంపాదిస్తారు. కానీ వాళ్ళ ఇంట్లో పరిస్థితులు సరిగా బియ్యం ఉండవు, కావలసినటువంటి ఆహార పదార్థాలు ఉండవు, మంచి బట్టలు ఉండవు, మంచి బైక్ ఉండదు, మంచి డ్రెస్ ఉండదు. చాలా దరిద్రత అనుభవిస్తున్నారు. నీకు ఆ పరిస్థితి లేదండి దేవుని కృపను బట్టి. నువ్వెప్పుడు చూసినా రాజాలాగా ఉంటావు కాదా? ఎలా ఉంటావంటే మెరిచిపోతూ ఉంటావు. మన వెనక వాళ్ళ అప్పుల తర్వాత సంగతి అండి, మనం చూడగానే మామూలుగా లేదే పాస్టర్ గారు అన్నట్లుగా ఉంటాం. ఆ రాజరికాన్ని దేవుడు ఇచ్చాడు. ఆయన రాజు కాబట్టి ఆయన పిల్లలమైన మనం కూడా దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం. అటువంటి కృపించాడండి. అంతగా పెట్టుబడి పెట్టి నిన్ను పోషించి, రక్షించి, కాపుదల దయచేసి నీతో పాటు నీ కుటుంబానికి, పిల్లలకి, అందరికి సంరక్షిస్తున్నాడంటే నీ బాధ్యత ఏమిటంటే యేసు వైపుకు అనేకులను మళ్లించాలి. ఏమి జరిగింది మళ్లించకపోతే? ఇప్పుడు చూద్దాం. వారిని పిలిచి అంటున్నాడు, మీరు పెద్దలై ఉన్నారు కాబట్టి, తర్వాత మాట చదవండి. ఇంతకు ముందు, జాగ్రత్తగా వినండి, ఒకరు చదువుతున్నారు, మిగతా వాళ్ళు జాగ్రత్తగా నా మాటలు వినండి పిల్లరా, నేను కొద్ది నిమిషాలు ముగిస్తా. ఇంతకు ముందు మీరు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా మందసమును మోయక యుండుట చేత, చదవండి, మనము మన దేవుడైన యెహోవా యొద్ద విధిని బట్టి విచారణ చేయకుండుట చేత ఆయన మనలో నాశనము కలుగు చేసెను. ఇప్పుడు వినండి ప్రియులారా, దావీదు గారు అంటున్నాడు, యాజకులైన పెద్దలారా, మీ ప్రాంతానికి, మీ కుటుంబాలకి, మీ వంశాలకి మీరు చాలా పెద్దలై ఉన్నారు. అయితే మీరు చేసిన పని ఏమిటయ్యా అంటే, మన దేవుడైన ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా మందసమును మోయకుండుట చేత, ఒకటి చెప్పండి, మోయకుండుట చేత ఒకటి. రెండవది, ఆయన విధి విధానములు, ఏంటి? ఆయన విధి విధానములు నిర్వర్తించకుండా ఉండుట వలన యెహోవా మనలో నాశనము కలుగచేశారు. ఇప్పుడు ఈజీగా చూడండి. ఒకటి, మందసం మోయలేదు. రెండవది, విధి విధానాలను నిర్వర్తించలేదు, చేయవలసిన పని చేయలేదు. ఇదే క్వశ్చన్. ఈ రెండు చేయకపోవటం వల్ల మూడోది వచ్చి పడింది. ఏమొచ్చింది? చెప్పండి చెప్పండి, అందరూ చెప్పండి, ఏమొచ్చింది? నాశనము వచ్చింది. ఏమి చేయకపోవట? ఒకటి, మందసము మోయకపోవటం వల్ల. రెండవది, విధిని విచారణ చేసి దాన్ని నిర్వర్తించకపోవటం వలన మనలో నాశనము కలిగింది. ఇప్పుడు మందస్సం దగ్గరికి వెళదాం. మందస్సం అంటే చాలాసార్లు బోధించాం కాబట్టి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. మోషే ద్వారా చేయించబడింది. మందస్సము శిలోహు ప్రార్థనా మందిరంలో పెట్టబడింది. ఆ తర్వాత యుద్ధము జరుగుతుంటే, యుద్ధములో అపజయ పాలవుతుంటే, యెహోవా మందస్సం ఇక్కడ లేదు కాబట్టి అపజయ పాలవుతున్నామని చెప్పి ఆ మందస్సాన్ని తీసుకొచ్చి యుద్ధ భూములు పెట్టారు. యుద్ధ భూములు పెట్టిన తర్వాత అప్పుడు కూడా అనేక మంది సంహరింపబడ్డారు, చనిపోయారు. అప్పుడు ఏలి కుమారులు ఏలి కూడా సంహరింపబడ్డారు. అంతవరకు అయిపోయింది. ఆ తర్వాత జరిగింది, మందస్సము విడిచిపెట్టబడింది. చెప్పండి, మందస్సము విడిచిపెట్ట. సుమారు 20 సంవత్సరాల పాటు మందస్సం విడిచిపెట్టబడింది. మందస్సం ఎక్కడ ఉండాలండి? అతి పరిశుద్ధ స్థలము. ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. ఆవరణం అంటే మనం బైబిల్ పెట్టుకున్నదే. పరిశుద్ధ స్థలం అంటే మీరు కూర్చున్నదే. ఈ దీనికి మధ్య ఉన్న కటన్స్ ఉన్నాయి. ఈ కటన్స్ లోపల అంటే నియమనాలు పడింది అతి పరిశుద్ధ స్థలం. అతి పరిశుద్ధ స్థలములో ఉంచబడిన మందసం. ఈ మందసంలో ఏముంది మీకు తెలుసు కాబట్టి 3 మాటలు. ఒకటి,
ఒకటి, దేవుని చేతి వ్రాత చేత వ్రాయబడిన 10 ఆజ్ఞల పలకలు, అనగా తండ్రి అయిన యెహోవాను సూచిస్తుంది. రెండోది, మన్నాతో నింపబడిన బంగారు పాత్ర. ఆ మన్నా నేనే, జీవాహారము నేనే అని చెప్పిన కుమారుడైన క్రీస్తు. మందసంలో తండ్రి అయిన దేవుడు, మందసంలో కుమారుడైన క్రీస్తు. సిగురించిన అహరోను కర్ర, అనగా పరిశుద్ధాత్మకు సాదృశ్యం. ఈ ముగ్గురు ఎక్కడున్నారు? మందసంలో ఉన్నారు. ఎక్కడున్నారు ఈ మందసం? అతి పరిశుద్ధ స్థలం. అతి పరిశుద్ధ స్థలంలో ఉండవలసిన మందసాన్ని ఎక్కడ పెట్టారు? యుద్ధ భూమిలో పెట్టారు. దేవునికి కోపం రాదా? అందుకనే ఇశ్రాయేలులకు దేవుడు దూరం అయిపోయాడు, మందసం పట్టబడింది. వాళ్ళకు తెలియాలనేది జరిగింది ప్రియులారా. ఎట్టకేలకు ఆ మందసము తీసుకుని రావటానికి దావీదు ద్వారా దేవుడు ప్రేరేపించబడితే, ఆ దావీదు చేసిన పని ఏమిటంటే, నేను క్లుప్తంగా చెప్తున్నా, మీకు అర్థమైపోయింది కాబట్టి. దావీదు చేసిన పని ఏంటంటే, క్రొత్త బండిని చేసి దాని మీద ఎక్కించి తీసుకుని వస్తుండగా ఒకడు చచ్చిపోయాడు. చేసిన తప్పు ఏమిటంటే క్రొత్త బండి చేయటం. ఏ బండి చేయకూడదంటే క్రొత్త బండి చేయకూడదు. అది హిందూ సాంప్రదాయ ప్రకారమైన సిద్ధాంతం. దాన్ని పాటించాడు దావీదు గారు. అందువలన దేవునికి కోపం వచ్చిందని. కోపం రావటం వల్ల ఎవరు చనిపోయారు? ఒక అమాయకుడు చనిపోయాడు. ఎవరు చనిపోయారు? ఒక అమాయకుడు బలైపోయాడు. నేనంటున్నాను, యాజకుడా, దైవ సేవకుడా, నీ బోధ కరెక్ట్ గా లేకపోతే, నీ సిద్ధాంతం కరెక్ట్ గా లేకపోతే, నీ ప్రవచనం కరెక్ట్ గా లేకపోతే, నీ నడక కరెక్ట్ గా లేకపోతే, నీ తలంపులు కరెక్ట్ గా లేకపోతే, నువ్వు సంఘాన్ని సరైన కోణంలో నడిపించకపోతే బలైపోయేది విశ్వాసులు నువ్వు కాదు. నువ్వు బాగుంటావు, వాళ్ళు బలైపోతారు. ఏలియా వచ్చాడు, ప్రార్థన చేశాడు, అగ్ని దిగింది. దిగిన తర్వాత అక్కడ అంతా బూడిదైపోయిన తర్వాత ఏలి అంటాడు, ఈ 450 మంది ప్రవక్తలను పట్టుకుని చంపండి, నరకండి. ఎందుకంటే వీరి మాటలని ప్రజలందరూ పాడైపోయారు. ఈరోజు నీ సంఘంలో నీ మాట అంటారా? నువ్వేం చెప్తే చేస్తారా? ప్రార్థన చేసుకుందామంటే ప్రార్థన అంటారు, పైకి లేసి ఆరాధన చేద్దామంటే ఆరాధన చేస్తారు. అమ్మా, మనం అలా చేయకూడదమ్మా. ఫస్ట్గా ఆరాధన ప్రారంభించేటప్పుడు అందరు క్యాండిల్ పట్టుకెళ్ళి కలబోసుకోవాలి అంటే పోసుకుంటారా? క్యాండిల్ పట్టుకొస్తారా? అందరు సాంబ్రాణి గడ్డలు పట్టుకోవాలమ్మా అంటే పట్టుకుంటారా? అందరు కొబ్బరికాయలు తీసుకురావాలంటే తీసుకొస్తారా? నువ్వేం చెప్తే చేస్తారా? అంటే నువ్వు సంఘానికి ఎవరు? నువ్వు దేవుడు. వాళ్ళు నడిపించాల్సిన బాధ్యత నీది. అజ్ఞానంతో నడిపిస్తే బలైపోయేది ఎవరు? దావీదా. ఎందుకు ఆ వ్యక్తి చనిపోయాడంటే క్రొత్త బండి చేశాడు, సిద్ధాంతాలను తారుమారు చేశాడు, దేవుని చిత్తాన్ని అక్కడ విధిని విచారణ చేయలేదు, దేవుని ఉద్దేశాన్ని కనుగొనలేదు, ఎలా చేయాలని ప్రభు దగ్గర అడగలేదు. అడగకపోవటం వల్ల మరొక వ్యక్తి బలైపోయాడు. ఈరోజు సేవకుల్లో కూడా కొత్త సిద్ధాంతాలు వస్తూ ఉన్నాయి. అపోస్తుల పునాదులు లేవు, అపోస్తుల బోధ లేదు, అపోస్తుల ఉపవాస ప్రతిష్ఠిత ప్రార్థనలు కనబట్టలేదు. ఇప్పుడు పరిస్థితులన్నీ క్రొత్త సిద్ధాంతాలు, క్రొత్త విధానాలు, ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు చేస్తున్నారు, ఎవరికి మెచ్చినట్లుగా వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళ కొరకు వాళ్ళ సిద్ధాంతాలను స్థాపించుకుంటున్నారు. ప్రియులారా, ఇది కరెక్ట్ కాదు. దాని వలన అమాయకులైనటువంటి వ్యక్తులు బలైపోతున్నారు. మరి ఏమి చేయాలయ్యా? పౌలు గారు చెప్పినట్లుగా ఇదిగో అపోస్తుల పునాదుల మీద మన సంఘములు కట్టబడును గాక, మన సంఘములు స్థిరపరచబడును గాక, సన్నిహితమైన సంబంధాన్ని సమకూర్చుకోవటం కొరకు అహర్నిశలు కష్టపడాలి. ఓ సావుకుడు అంటాడు, అయ్యా దేవుడు నన్ను భలే ఆశీర్వదించాడు. అయ్యా, ఎలా ఆశీర్వదించాడు సార్? 2 సంవత్సరాల కింద నా దగ్గర ఏమీ లేదండి, మరి ఇప్పుడు ఎలా ఉంది తెలుసా? నాకు 4 కార్లు ఉన్నాయి, నాకు 4 బిల్డింగ్స్ ఉన్నాయి. అబ్బో, అసలు ఎంత సూపర్గా ఆశీర్వదించాడంటే అంతలా ఆశీర్వదించాడు దేవుడు నన్ను అంటాడు. ఈ మాట మనం నమ్మొచ్చా? నమ్మొచ్చా? చెప్పండి, పర్వాలేదు, నేను మీతో మాట్లాడుతున్నాను కదా. నమ్మొచ్చా ఈ మాట? పోనీ మీరు నమ్మండి, నేనైతే నమ్మను. ఎందుకంటే దేవుడు ఆశీర్వదించాడు అంటే అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఎందుకు కాదంటే అపోస్తలుడైన పౌలు గారు మనందరికీ తెలుసు. ఆయన ఒకప్పుడు నేను పాపిని, పాపులలో ప్రధాన పాపిని అని చెప్పాడు. నాలాంటి నీచుడు, అసహ్యుడు, మోసగాడు, దళితుడు ప్రపంచంలో ఎవడూ లేడు. అలాంటి వ్యక్తినైన నన్ను దేవుడు ప్రేమించి
పరిమళ సువాసనగా చేశాడు, ప్రభు మార్గములో నడిచే కృపించాడు. ఇప్పుడు నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి ప్రపంచానికి సవాల్ చేసిన వాడు ఒక్కడే. హల్లెలూయా. అంటే ఎంత నీతిమంతుడో, ఎంత యథార్థవంతుడో, ఎంత ప్రార్థనాపరుడో, ఎంత స్వార్థము లేనివాడంటే రాత్రి సమయాల్లో తిరిగి సువార్త ప్రకటించి తిరిగి వచ్చిన తర్వాత కడుపులో బాగా ఆకలి అవుతుంటే ప్రక్కన ఎవరైనా విశ్వాసులు ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేయమంటారు. వాళ్ళు వండుకున్న దాంట్లో నాకు పెట్టి వాళ్ళు పస్తుంటారేమో అని వాళ్ళ ఇంటికి వెళ్లకుండా నీళ్లు తాగిన బ్రతుకండి పౌలు గారిది. దేవుడికి స్తోత్రం. వాళ్ళకి నేను భారం కాకూడదు, నా వలన వాళ్ళు ఇబ్బంది పడకూడదని ఆయన అంటాడు. పలుసార్లు నేను ఉపవాసముతోను, జాగారములతోను, వేదనతోను, బాధలతో నా జీవితాన్ని ముగిస్తూ వచ్చాను అని చెబుతూ ఇంకా చెప్పవలసినవనే ఏమిటయ్యా పౌలు గారు అంత బాధపడ్డావా? నువ్వు నీతిమంతుడివే కదా, యథార్థవంతుడివే కదా, దేవుడు నిన్ను ఆశీర్వదించలేదా అని ఒక క్వశ్చన్ అడుగుతాం. ఇందాక ఒక పాస్టర్ గారు ఏం చెప్పాడండి? దేవుడు నన్ను ఆశీర్వదించాడు, కార్లు వచ్చాయి, దేవుడు నన్ను ఆశీర్వదించాడు, వెలుగులు వచ్చాయి, దేవుడు ఆశీర్వదించాడు, ఆస్తి వచ్చాది. ఇప్పుడు పౌలు గారికి ఎందుకు రాలేదు? నీతిమంతుడు కాదా, యథార్థవంతుడు కాదా, భక్తికరుడు కాదా? ఆయన నడిచి వెళుతుంటే ఆయన వస్త్రపు చెంగు ముట్టినట్టు పాల్పడ్డారండి. అంత గొప్ప వ్యక్తి, ప్రపంచానికి సవాలు ఇస్తున్నటువంటి వ్యక్తి, ఏమండి ఆయన రూపులోకి మార్చబడిన వ్యక్తి ఎందుకు ఆశీర్వదింపబడలేదంటే, నీవు నేను అనుకున్నట్లుగా కళ్ళ ముందు కనబడే కార్లు, బంగళాలు ఇవి కాదు ఆశీర్వాదం అంటే. దేవుడితో సన్నిహితమైన సంబంధాన్ని కలిగి ఉండటమే ఆశీర్వాదము. ఆశీర్వాదం ఎంతమందికి ఉంది ఈరోజు? నీతో దేవుడు కలిసి నడుస్తున్నాడా? బైక్ మీద వెళ్ళేటప్పుడు ఫోన్ పట్టుకుని, దీనిలో హెడ్ ఫోన్ పట్టుకుని మాట్లాడుకుంటూ వెళ్తావు, అది కాదు. నువ్వు మాట్లాడవలసింది యేసయ్యతో. నీ మార్గంలో మాట్లాడాలి, కూర్చున్నప్పుడు మాట్లాడాలి, లేచినప్పుడు మాట్లాడాలి. నీ ప్రతి కదలిక నీ స్నేహితుడైన యేసుతోనే ఉండాలి, యేసుతోనే ఉండాలి. అదే నీ నుండి దేవుడు కోరుకునేది. అది నిజమైన ఆశీర్వాదం. అలా నువ్వు ఉండగలిగినప్పుడు ప్రపంచం అంతా నీ ముందు ఉంటుందండి. సేవకుని దేవుడు ఉన్నతంగా హెచ్చించే సోమవారం చేయడు. ఒకవేళ నేను అంటాను, నీకు బాగా ఆస్తి ఉందనుకోండి, సేవకుల మీటింగ్ వస్తావు, నువ్వు వస్తావా? నిజం చెప్తున్నా, ఎవరు రారండి. సార్ నాకు కుదరదండి, నా పని ఉందండి, నాకు చాలా బిజీ అండి. ఏంటి ఏ రూమ్లో పడుకోవడం బిజీయా? బిజీ అని చెప్తాం. అందుకనే అది దేవుడు నీకు ఇవ్వడం ఇష్టం లేదు. నీకు ఇచ్చాడనుకోని సోమరైపోతావు. దేవుడిని పిలవు, దాన్ని ఎలా తినాలా, ఎలా సంపాదించుకోవాలా ఈ ఆలోచన ఉండిపోతావు. అందుకని దేవుడు ఓ మాట చెప్పాడు. ఏమన్నాడంటే, ఒక దినాన ఈ యాజకులు అందరూ అడుగుతా ఉన్నారు, అయ్యా ఈ 11 గోత్రాల వాళ్ళకి పొలాలు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, విస్తారంగా ఆస్తి ఉంది, చక్కగా బతుకుతున్నారు, మాకేంటి ప్రభా ఏమి ఇవ్వలేదని గోత్రపు వాళ్ళు అడిగారు. ఏ గోత్రం? లేవి గోత్రం వాళ్ళు అడిగారు. అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, వాళ్ళందరూ కష్టపడాలి, సంపాదించుకోవాలి, సమకూర్చుకోవాలి. నేను అట్లా కాదు, నేను మీకు ఏటీఎం లాంటి వాడిని అని చెప్పాడు. ఎలాంటి వాడిని? ఏటీఎం. వాళ్ళు ఏమి చేయాలి? సంపాదించుకోవాలి, బ్యాంకులో పెట్టుకోవాలి, కష్టపడాలి. నీకు అట్ట కాదు, ఏటీఎం నేను దగ్గర నీకు ఒక కార్డు ఇస్తా. ఏ కార్డు? ఏ కార్డు అది? ఏసైకి నీకు ఉన్నటువంటి మంచి కార్డు, సంబంధం అనే కార్డు ఇస్తాడు. ఆ కార్డు పెట్టు. 2000 కావాలా? నెంబర్ కొట్టు. 1000 కావాలా? కొట్టు. 100 కావాలా? కొట్టు. ఎంత కావాలో అంత కొట్టు. బ్యాంక్ దగ్గరికి వెళ్ళి మనం మన దగ్గర ఉన్నాయి మొత్తం లాక్కొచ్చుకుంటామా? తెచ్చుకో. ఎన్ని కావాలో, ఎంత అవసరమో అని తెచ్చుకుంటాం. మిగిలి అన్ని దాన్ని దాచిపెట్టుకుంటాం. అవునా? అదే చెప్పి పడేస్తే నేను ఏటీఎం లాంటి వాడిని. సరే ఒక లెక్క చెప్తాను వినన్నాడు. ఏంటయ్యా అంటే, ఇప్పుడు వీళ్ళు ఎంతమంది ఉన్నారు? 11 గోత్రాల వాళ్ళు ఉన్నారయ్యా. ఈ 11 గోత్రాలు పనికి వెళ్ళారు, తలో 100 రూపాయలు సంపాదించారు. ఇంటికి వచ్చి అందరూ దశమ భాగాలు తీశారు. ఈ 11 మంది 1100 దశమ భాగం తీస్తే ఎంత వచ్చింది? 110 రూపాయలు వచ్చింది. ఈ 110 రూపాయలు తీసుకొచ్చి లేవి గోత్రమైన నీ చేతులు పెట్టారు. వాళ్ళు పని చేస్తే వాళ్ళకి మిగిలింది ఎంత? 90 రూపాయలు. నువ్వు ఏ పని చేయకుండా నా వైపు చూడటం వల్ల నీకు మిగిలింది ఎంత? దేవుడికి మహిమ కలుగును గాక. ఇది తెలిసిన తర్వాత సేవకుడికి ఎంత ఆనందం. ఇక ఏమైనా మనకు కావాలా? బిల్డింగ్స్ కావాలా? మేడలు కావాలా? మిత్రులు ఏం అవసరంలా? ఏటీఎం సెంటర్ నీ దగ్గర ఉంది.
యేసయ్య నీతో ఉన్నాడు. ఎప్పుడు కావాలో నువ్వు అడగాల్సిన అవసరం లేదు. నీ అక్కర్లు ఎరిగిన దేవుడు ఆయన. నువ్వు అడగకుండా ఇస్తాడు. విశ్వాసం లేని భక్తొద్దు. పాస్టర్స్ మీటింగ్ వెళ్ళాలంటే ఫస్ట్ ఏం చూసుకుంటాం? జేబులో డబ్బులు, బండ్లు ఆయిల్ చూసుకుంటాం. జేబులో డబ్బులు, బండ్లు ఆయిల్ లేకుండా చూసుకున్న సేవకుడు, అసలు ఏమి చూసుకోకుండా వచ్చిన సేవకుడు ఎవరైనా ఉంటారా? ఉండరు. ఎందుకు? అది లేదు మన దగ్గర. ఏది? నిరీక్షణ, విశ్వాసం మన దగ్గర లేదు. అన్నీ ఉంటే అప్పుడు బయలుదేరుతాం. అలా కాదు సేవ అంటే, వెళుతుండగానే బైక్ మధ్యలో ఆగిపోవాలి. ఆ బైక్ నెట్టుకుంటా వస్తుంటే నీ చెమటలు కారిపోతుండాలి. అప్పుడు యేసయ్యా అనాలి. అప్పుడు యేసయ్య నిన్ను చూడాలి. అప్పుడు వచ్చిందండి నిజమైన ఆశీర్వాదం. మీటింగ్ పెట్టాలంటే ఇదిగో మీరు అందరూ ఎంత వేసుకోండి అంత వేసుకోండి అని చెప్పి మొత్తం విశ్వాసం మీద పడతాం. అమ్మా మీకు తోచినంత మీరు ఇవ్వండి, ప్రార్థన చేద్దామని చెప్పి విశ్వాసంతో, నిరీక్షణతో మొదలు పెట్టావా? మొదలుపెట్టి చూడు, ఆ సంవత్సరం 1,00,000 రూపాయలు ఖర్చు అవుతుందంటే 2 లక్షలు దేవుడికి తీసుకొచ్చేస్తాడు. ఒకవేళ అలా కాకుండా డబ్బులు మొత్తం సమకూడిన తర్వాత తీసుకొద్దామంటావా? అదే సంవత్సరం 20,000 రూపాయలు సొంత చేతిలో డబ్బులు కట్టాలి. మరి ఏం చేస్తా? విశ్వాసం అంత బలమైందండి. ఆ విశ్వాసం అంత నిరీక్షణ కలిగిందండి. ఏ పని ప్రారంభించినా ఏటీఎం ఉందన్న సంగతి నువ్వు మరిచిపోవద్దు. ఎనీ టైం మనీని వెనకమాల ఉంది. యేసయ్య నీతో ఉన్నాడు, ఆయన నిన్ను నడిపిస్తాడు అని అంటాడు. క్షామ కాలంలో కూడా నేను నిన్ను నడిపిస్తాను అని చెప్తాడు. ఇప్పుడు మనం టైం లేదు, చాలా చెప్పాలని ఉంది, కొద్ది మాటలు చెప్తాను చూడండి. ఇప్పుడు మీరు ఏమి చేయట్లేదు? మందసం మోయకపోవటం వల్ల. ఇంకోటి, విధి విధానాలు జరిగించకపోవటం వల్ల. విధి విధానాల గురించి చెప్పలేను కానీ ఈ మందసము మోయకపోవటం వలన ఏమి కలిగిందయ్యా? నాశనము కలిగినది. చెప్పండి. మందసము మోయకపోవటం వల్ల ఏం కలిగింది? ఎవరు మోయలేదు? ఎవరు మోయలేదు? ఎవరు యాజకులు? నన్ను ఎందుకు కలుపుతారు? యాజకులు ఎవరు? ఎప్పుడైనా సార్ నేను అని చెప్పుకోవాలి. పాపులు ఎవరయ్యాను అనుకోండి, మనం అనకూడదు. నీ పక్కన పాప ఎవరో తెలియదు కదా. పౌలు గారే ఉన్నాడు, మనందరం పాపులు అన్నాడా? ప్రధాన పాపి నేనే అన్నాడు. ఇప్పుడు చెప్పండి, యాజకులు ఎవరు? చూసారా? చెప్పడానికి ఒక ఆయన ఎట్లా అన్నాడు, ఒక ఆయన ఎట్లా కూర్చుంటున్నాడు. 3 రకాలు ఉంటారు మనుషులు. ఒకళ్ళు ఏంటంటే హల్లెలూయా చెప్తారు, 2 చేతులు పైకెత్తి, ప్రభా నాకంటూ భూమి మీద ఏమి లేదు నాయన, ఉన్న మొత్తం నీవే, నీ వల్ల నేను బ్రతుకుతున్నానని చెప్పి సరెండర్ అయిపోతారు. ఇది గొప్పోళ్ళు అంటే 2 చేతులు పైకెత్తిస్తారు. కొంతమంది లేదు, ఒక చేయి పైకెత్తారు, ఒక చేయి కింద పెట్టుకుంటారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, ప్రభా ఆకాశం ముందు నీకెంత ఉందో భూమి మీద నాకు అంత ఉంది అని ఉద్దేశం అనమాట. ఒక చేయి ఎత్తారు, ఒక చేయి ఎత్తారు. ఇంకొక బ్యాచ్ ఉంది, 3వ బ్యాచ్, 2 చేతులు పైకి ఎత్తారండి. వాళ్ళు కూడా చెప్పరు, వీళ్ళు మనుషులు కాదు, మహానుభావులు. వీళ్ళ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. విశ్వాసాలు కనుక చెప్పకపోతే వాళ్ళని నవ్వులేస్తా ఉన్నాడు చూస్తాం. మనం అయితే ఎప్పుడు ముగిస్తాడా ఐగారని చెప్తాం. దేవునికి స్తోత్రం. నేర్చుకునే టైం అండి. మందసము మోయపోవటం వలన, ఎవరంటే నీవు నేను, మందసము మోయకపోవటం వల్ల నాశనము కలిగింది. మీరు బైబిల్ కట్టేయండి, బైబిల్ చూడవసరం లేదు, మీరు మాట చెప్పి ముగించేస్తారు. నాశనము కలిగింది. ఏమి చేయకపోవటం వల్ల? ఎవరు మోయకపోవటం వల్ల? నీవు మందసాన్ని మోయలేదు కాబట్టి నాశనం కలిగింది. ఎక్కడ కలిగింది నాశనం అంటే, సంఘంలో, కుటుంబాలలో, గ్రామాల్లో నాశనం కలుగుతుంది. ఏమిటి నాశనం అంటే, మొదటిది పాపము. నీవు మందసము మోయలేదు కాబట్టి ప్రజలలో పాపము విస్తరిస్తుంది. రెండవది అనారోగ్య పరిస్థితులు. నీవు మందసము మోయటి లేదు కాబట్టి ప్రజల్లో ఒక రోగము ప్రబలుతుంది. ఎలాంటి రోగం? ఎవ్వడికి తెలియని రోగం. జ్వరం గురించి తెలుసు, జలుబు గురించి తెలుసు, కానీ ఇప్పుడు వచ్చే రోగాలు ఏమిటో కూడా అర్థం కాక డాక్టర్లు సైతం తలబట్టుకుంటున్నారు. కరోనాని అరికట్టగలిగారా? అదంతటా అది దేవుడు తీసేశాడు కానీ పోయింది. కానీ వీళ్ళు తల్ల కిందలు తప్ప చేశారు. పైపెచ్చు వ్యాక్సిన్ వేసుకోమని చెప్తే మనం ఏంటి బతుకుతాం కదా అని చెప్పి ఒక్కొక్కరు 2 సార్లు 3 సార్లు వ్యాక్సిన్ వేయించుకున్నారు. అది వేయించుకున్న దగ్గర నుంచి కాళ్ళు నొప్పులు, కీళ్ళు నొప్పులు, శరీరం అంతా నొప్పులు, కూర్చోలేము, లేవలేము, గట్టిగా 1 గంట సేపు వాక్యం చెప్పలేము. అంతకుముందు వాక్యానికి మౌత్ ఇస్తే 1 గంట కాదు 1.5 గంట దాకా మౌత్ లాక్కునే దాకా ఇచ్చేవాళ్ళం కాదు. ఇప్పుడు 1 అరగంట వాక్యం చెప్పగానే నీరసం వచ్చేస్తుంది. ఎందుకని? దాని పవర్ లోపల అట్లా ఇమిడిపోయిందని. బతకాలని అప్పుడు వేసుకున్నాము, ఇప్పుడు ఎందుకు బతుకుతున్నామో అర్థం కావట్లేదు. కారణం ఏమిటి? ప్రజల్లోకి ఏమొచ్చింది? తెగులు వచ్చేసేది, రోగం వచ్చింది. ఒకటి పాపము విస్తరించింది, రెండోది తెగులు విస్తరించింది, మూడో
మూడవది ఆర్థిక మాన్యము. ఆర్థిక పరిస్థితులు కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తాయి. ఈ మూడింటిని కలిపి నాశనము అన్నారు. హల్లెలూయా. నాశనం ఎక్కడికి వచ్చింది? సంఘంలో ఉంది. నాశనం అనగా ఏమిటి? పాపము విస్తరిస్తుంది సంఘాల్లో. ఎందుకయ్యా అంటే నీ భుజము మీద దేవుని మందసము లేదు కాబట్టి. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన క్రీస్తు, పరిశుద్ధాత్మ దేవుని మందసం అనగా ఈ పరిచర్య భుజం మీద లేదు కాబట్టి, మోయిట లేదు కాబట్టి. నువ్వు అనొచ్చు, సార్ నేను ఆదివారం మోస్తున్నానని. బాగోలేదు, మనకి బాగున్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. డాక్టర్ గారు అంతా బాగుందయ్యా, ఇవి ఈ మందులు వాడుతున్నాను, ఇది రాసుకు ఈ వాడుతూ మంచి ఆహారం తీసుకో అంటాడు. ఏమంటాడు అంటే మనం తినేది పచ్చిగడ్డి ఏంది, రోజు తినేది పచ్చిగడ్డి కాదు. మరి ఆయన మాట అంటాడు. ఎప్పుడన్నా అన్నాడు మీద డాక్టర్ గారు మంచి ఆహారం తీసుకో బాబు అంటాడు, ఈ మందులు వాడుతూ ఆహారం తీసుకుంటాడు. అంటే మనం తింటలేదా? తింటున్నాం. మరి ఎందుకు అన్నాడు ఆ మాట? నీవు తీసుకునే ఆహారం కాదు, బలమైన ఆహారం తీసుకోవాలి. నువ్వు మోయటలేదని చెప్పటలా, ఈ మోసేది చాలదు. ఎంత దూరం వచ్చింది? శీల మండలంలో వచ్చింది, ఇది చాలదున్నాడు. ఎంత రోజు వచ్చింది? మోకాల్లోకి వచ్చింది, ఇది చాలదున్నాడు. ఎంత రోజు వచ్చింది? నడుములోకి వచ్చింది, ఇది చాలదున్నాడు. ఇప్పుడు ఎంత రోజు వచ్చింది? నేను మునిగిపోతున్నానయ్యా. ఇది కావాలి, ఈ అనుభవం కావాలి ప్రియరా. ఏ అనుభవం అంటే సావా జీవితంలో ఎప్పుడైనా అలసిపోయావా? సేవ చేస్తుండగా భోజనం చేయకుండా కూడా నువ్వు బస్సులో కూర్చుని ఓ టిఫిన్ ఏదో తిని వాక్యం చెప్పిన అనుభవం నీలో ఉందా? అదండి అలసిపోవటం అంటే. నేను ఎప్పుడు చూసిన కొన్ని సందర్భాల్లో కారులో వెళ్తుంటే మా పాస్టర్ గారు ఆ స్పూన్తో పెడుతుంటే తింటూ వెళ్తూ ఉంటారు. టైం ఉండదు అంత తినేంత టైం. ఇప్పుడు దాకా ఎందుకు, ఇక్కడికి వచ్చాం కదా, స్నానం చేశాను వచ్చాను అంతే. లేదంటే టిఫిన్ తీసుకురండి, మంచి కాఫీ పెట్టండి, అదే నిమ్మకాయ పులుసు ఉంటే పెట్టండి, ఇంకేమైనా ఉంటే పెట్టండి అని చెప్పి తిని వచ్చి హల్లెలూయా అనుకోండి. మీరు అనుకుంటారు అమ్మో ఎంత గొప్ప పాస్టర్ కావాలని. లేరా? ఉన్నారండి. నువ్వు కష్టపడితే ఏసై చూస్తాడు, నువ్వు శ్రమ పడితే ఏసై చూస్తాడు. ఇప్పుడు నేను కారు వేసుకొచ్చేవాడిని, కారు కాదు అసలు చూడటానికి ఇదంతా చూసేవాడిని. కార్లో హ్యాపీ కూర్చునేవాడిని, ఆ డ్రైవర్ తోలుతా వచ్చేవాడు, లేకుండా నిద్రపోయేవాడు. ఇక్కడికి వచ్చిన సార్ లేకుండా లేకొట్టేవాడు. ఇప్పుడు రాబట్టేగా మీరేంటో నాకు అర్థమవుతుంది, మీ పరిచర్య ఏంటో అర్థమవుతుంది. అప్పుడు నా గుండెలలో, నా మనసులో ఒక ఆలోచన, వాళ్ళని ఏది అన్న సేవకులు ఉన్నారయ్యా, వాళ్ళు కష్టపడుతున్నారయ్యా, ప్రయాసపడుతున్నారయ్యా. ఇలాంటి అనుభవాలు నేర్పించడం కొరకు దేవుడు ఈ అనుభవాల గుండా మనం నడిపిస్తాడు. హల్లెలూయా. ఒక సందర్భాల్లో చేదైన అనుభవాలు మనకు ఎదురవుతాయి, కష్టాలు మనకు ఎదురవుతాయి. మన అయిన వారే మనం శోధిస్తారు, రక్త సంబంధులు శోధిస్తారు. ఏమిటి, ఎందుకు ఇలా జరుగుతుందంటే కొన్ని అనుభవాలు నీకు తెలియాలి కాబట్టి దేవుడు ఇలాగ చేపిస్తున్నాడు. నువ్వు నేర్చుకోవాల్సిన పాఠం ఏదో ఉందక్కడ. అదేంటో చూడకుండా దేవా సభ పిలిచావు నన్ను, ఇదేనా పిలవటం అంటే, నాకేంటి అప్పులు, నాకేంటి శ్రమలు అనకూడదండి. ఆయన చిత్తం లేకుండా ఏమి జరగదు. శ్రమలు వచ్చినాయా, దీని వెనకమాల ఏదో దాగుంది. ఆర్థికంగా నలిగిపోతున్నావా, దీని వెనకమాల ఏదో దాగుంది. అదేంటో గమనించాలి, తెలుసుకోవాలి పిల్లల. ఈరోజు బైబిల్ ఏమంటుందంటే మందసం నీ భుజం మీద లేదు కాబట్టి. దావీదు మందసాన్ని ఎక్కడ పెట్టాడు తీసుకొచ్చి? హలో, ఎక్కడ పెట్టాడు? దావీదు మందసాన్ని ఎక్కడ పెట్టాడు? దావీదు మందసాన్ని దేని మీద ఎక్కించాడు? ఎక్కడ పెట్టాలి? ఎక్కడ పెట్టాలి మందసం? భుజముల మీద మోయాలి. ఈ మాట మీరు గుర్తుపెట్టుకోండి. భుజముల మీద మోయాల్సినటువంటి ఈ వ్యక్తి ఎక్కడ పెట్టాడు తీసుకెళ్ళి? ఇప్పుడు ఏమొచ్చింది? నాశనం వచ్చేసింది. నాశనం వచ్చేసింది. ఒకవేళ నువ్వు కూడా బండి మీద ఎక్కిస్తున్నావేమో, ఈ సంఘముల సిద్ధాంతాలు మార్చేస్తున్నావేమో, నువ్వు చేయవలసిన పని చేయకుండా ఈరోజు ఖాళీ లేదని రేపు వస్తానని అంటున్నావేమో, ఎవరైనా పిలిస్తే ఆ మీటింగ్కి వెళ్తలేదేమో, లేకపోతే ఇంకొక స్థలంలోకి సువార్త సభ కోసం నేను పిలిస్తే, వాక్యం చెప్పడానికి పిలిస్తే అక్కడ చెప్తే నాకేంటి అనుకున్నావేమో. ప్రపంచం అంతా వెళ్ళాలి, ప్రపంచంలో అన్ని చోట్ల వాక్యాన్ని విత్తాలి. నీ సంఘాన్ని మీరు చూసుకోవటం కాదండి, సంఘం ఒకటి కేంద్రంగా పెట్టుకున్నావు కదా, అన్ని స్థలాల్లోకి వెళ్ళాలి, అన్ని స్థలాల్లో దేవుని వాక్యం ప్రకటించాలి. దానిని ఫలింపజేసేవాడు దేవుడు. కొంతమంది గిరిగీసుకుని కూర్చుంటారు, ఇది నా నియోజకవర్గము, ఇది మా ఏరియా, ఇది మా సంఘం, ఇక్కడ మాత్రమే బోధ చేస్తారు అయితే నువ్వు సేవ పనికిరావు. కొంతమంది ఏంటి, ఇక్కడికి వచ్చి వాక్యం చెప్తే మనకేంటి ప్రయోజనం, అదేదో మా చర్చలో చెప్పుకోవాలి. కానీ వాక్యం నీది నాది కాదండి, చెప్పేది యేసయ్య. వాళ్ళ బలపరచాలి. వాళ్ళు బలపరచబడితే వాళ్ళ వల్ల అనేక మంది నడిపించబడితే, ఆ ప్రాంతం నడిపించబడితే ఆ క్రెడిట్ మొత్తం నీకే వస్తుంది. ప్రపంచం అంతటికి వెళ్ళాలి, సర్వ సృష్టికి వెళ్ళాలి, అనేకులను యేసయ్య దగ్గరకు నడిపించాలి.
నడిపించకపోతే, ఈ భుజం మీద మందసం లేకపోతే నాశనం కలుగుతుంది ప్రజల్లో, నాశనం కలుగుతుంది సంఘంలో, నాశనం కలుగుతుంది కుటుంబాల్లో. వాక్యం వింటున్నటువంటి వాళ్ళ ఇప్పుడు భుజం మీద ఏముంది చెప్పండి? బరువు ఉంటుందా, తేలిక ఉంటుందా చెప్పండి? మందసం బరువుగానే ఉంటుంది. అంటే ఒకసారి మన మనసులో మందసాన్ని ఊహించుకుంటూ ఈ మాట గుర్తు చేసుకుంటాం. మందసం ఎట్లా ఉంటుంది? బరువుగా ఉంటుంది. సేవ జీవితం ఎట్లా ఉంటుంది? ఎంత బరువు? నువ్వు ఎక్కడ టీ స్టాల్ నుంచి టీ తాగుతుందా? లేదు. ఏది పాస్టర్ గారు ఈ మధ్య టీ స్టాల్ దగ్గర కనబడుతున్నాడే అనరా? కనపడతారు. బజార్లో కూర్చొని నవ్వే అనుకోండి. ఈ మధ్య ఎక్కడెక్కడో పక్కపక్కలు ఎక్కువైపోయిన పాస్టర్ గారికి ఒక మంచి సొక్క వేసుకుని రోడ్డు మీద నిలబడ్డాం అనుకోండి. ఏం తెల్ల సొక్క వేసుకుని మెరిసిపోతున్నాడు మీ పాస్టర్ గారు. నువ్వు మంచి సొక్క వేసుకుంటాక లేదు, మంచి ప్యాంట్ వేసుకుంటాక లేదు, నిలబడి టీ తాగుతా లేదు, మరి గబక్కలు తొందరపడి మాట్లాడతాక లేదు. ఏంది మీ పాస్టర్ గారు ఎంత మాట్లాడుతున్నాడు నోరు లేచి? మరి ఏం చేయాలి? కొడితే కొట్టించుకోవాలి, తిరిగితే ఇది కష్టం కదా సేవ. మీ ఇంటి మీదకి వచ్చారు, వైకటే అన్నారు, ఆవిడేం చేస్తా? ఏంద్ర కట్టేసేదని చెప్పి తీసుకెళ్తావా? అయ్యే బాధ కదా, లోపల బాధ ఉంటుంది. ఏసై పక్కన చూస్తూ ఉంటాడు, ఆయన ముందున్నాం కాబట్టి మనం ఏం మాట్లాడాం, అయ్యా కొంచెం తగ్గిస్తారని చెప్పి తగ్గించుకుంటాం. బాధ కదా. మన ఇంట్లో వాళ్ళని మనం దూషిస్తుంటే, మన రక్త సంబంధులు మనం బాధపడుతుంటే అప్పుడు ఎంత బాధ ఉంటుంది అంటే, సేవా జీవితం అంటే భయంకరమైనది ప్రియ. ఎంత భయంకరమైనది అంత భయంకరమైనది. అయితే ఈ భయంకరమైనటువంటి సేవా జీవితంలో యేసయ్య ఉంటే నీకు ఒక సీక్రెట్ చెప్తా వినండి. ఈ మందసం భుజం మీద ఉండాలి. ఈ మందసం బరువైంది, కానీ మందసం ఎక్కడ దించకూడదు. ఈ మాట గుర్తుపెట్టుకోండి, మందసం ఎక్కడ కూడా దించకూడదు. మీకు అర్థం అవడం చెప్తాను. ముస్లిమ్స్ చనిపోయినప్పుడు ఆ బాడీని తీసుకెళ్తా ఉంటారు. బాడీని తీసుకెళ్ళేటప్పుడు అరే బరువు పుట్టిందిరా కాసేపు దించుతాం అంటారా? మరి ఏం చేస్తారు? మార్చుకుంటాం అంటారు. అలాగే ఈ మందసం నీ భుజం మీద ఉంది, బాగా ఇది గడ్డొచ్చేసింది, వెళ్ళిపోతున్నాం, అసలు నీరసం వచ్చేస్తుంది, కానీ మందసం తెచ్చుకోవడం నువ్వు పోతే తప్ప. హలో, నీ ప్రాణం పోతే తప్ప మందసం. నీ ప్రాణం పోయేటప్పుడు కూడా నీ వెనకమాల భుజాన్ని కాసుకొని ఉండే ఒక వ్యక్తి నువ్వు చూసుకొని పెట్టుకోవాలి. హల్లెలూయా. నీకు అర్థమైపోయింది. ఎలా అర్థమైంది? దావీదు ఇట్లా లోకులందరూ పోవలసిన టైం వచ్చేసరి నేను పోబోతున్నాను, ధైర్యమును దేవుని సామ్రాజ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకో. ఈ సంఘము అనేక మంది యవనస్తులు నడవాలి. ఎందుకు? ఈ మందసం ఆకుండా సాగిపోవాలంటే ఏదో ఒక రోజు మనం అంటూ ఈ భూమి మీద రాకుండా పోయినప్పుడు ఆ మందసాన్ని వెంటనే భుజం మీద ఎత్తుకుని ముందుకు తీసుకుని వాళ్ళకి సమర్థవంతమైన శిష్యుల్ని తయారు చేయాలి. మనం యవనస్తులు లేపాలి, మనం లేపాలి ప్రియమైనటువంటి వాళ్ళ. కానీ మందసం ఆగకూడదు. ఎంత బరువు వచ్చినా మందసం ఆగిందా ప్రజలు ఏమొస్తుంది? ప్రజల్లో పాపం వచ్చేస్తుంది, ప్రజల్లో తెగులు వచ్చేస్తుంది, ప్రజల్లో ఆర్థిక మాంద్యం పెరిగిపోతుంది, ప్రజలు చచ్చిపోతున్నారు. అది కేవలం నీ వల్లే. ఈ మందసం మోసినంత కాలం, ఈ మందసం నీతో ఉన్నంత కాలం, ఈ మందసం నీ ప్రజల్లో ఉన్నంత కాలం విజయము కలుగుతుంది. ఎంత బరువు వచ్చినా మందసాన్ని మాత్రం అంటే సేవా జీవితంలో ఎన్ని బాధలు రానండి, ఎంత కష్టమన్నారు, ఎన్ని ఒడుదుడుకులు రానండి, ఆఖరికి నీపైకి వచ్చి నిన్ను సంపడానికి వచ్చినా సరే మందసం మాత్రం ఆగకూడదు కదా. మందసం ఆగకూడదు, మందసం సాగిపోవలసిందే. ఈ శరీరం బలహీనమైపోతుందా వెంటనే వాళ్ళకి ఏం చేయాలి? నువ్వు వేరొకరు సిద్ధపరచాలి. ఇజిగియా టైం అయిపోతుంది, ఇప్పుడు నువ్వేం చేయాలి? నీళ్ళను చక్కపరచుకో, దాని విధానాలు చక్కపరచుకో. నీకు చెప్తున్నాను సావుకుడా, ఒకవేళ శరీరం ఉడికిపోయిందా, శరీరము బాగలేదా, ఎప్పుడు పోతావో తెలియదా, అయితే మందసాన్ని మోయడానికి నీ వెనకమాల ఒక వ్యక్తిని పెట్టుకో. నీ నీడ అతని మీద పడాలి. హల్లెలూయా. ఆ నీడ, నీ ఆశీర్వాదం, నీ అభిషేకం నీ వెనకమాల ఎవరైతే మందసాన్ని మోయడానికి రెడీగా ఉన్నారో వాళ్ళ మీద పడాలి. నీలో ఉన్న అభిషేకం వారి మీద ఫార్వర్డ్ చేయాలి. అలా తయారు చేయాలి వ్యక్తులను. ఈ అభిషేకం నీతో పోతుంది అనుకుంటున్నావా? పోదు. చచ్చిపోయాడు, పాతి పెట్టేశారు, పాతి పెట్టిన కాసేపటికి మట్టి కదులుతూ ఉంది. ఏంటి ఆ మట్టి కదులుతుందని చెప్పి తీస్తే చచ్చినోడు బతికున్నాడు. ఎలా బ్రతికాడు అని చెప్పి ఆ మట్టి అంతా కొనకెత్తి చూస్తే అక్కడ ఎవరి శవం ఉందంట?
ప్రవక్త శవం ఉన్నది, అతని ఎముకలు తగిలి వీడు బతికాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రవక్త చచ్చిపోయాడు కానీ ఈ ఎముకలలో పరిశుద్ధాత్మ చావలేదు, అభిషేకం చావలేదు. మాట చెప్తాను చూడండి, శుభ్ర మీద వస్తుంది, వచ్చి అయ్యా బిడ్డ చచ్చిపోయాడు, నేను అడిగానా, నువ్వే ప్రార్థన చేసావు, వాడు పుట్టాడు, వాడు చచ్చాడు, ఇప్పుడు ఏం చేయమంటావంటే ఇంతలో ఆ ప్రవక్త దగ్గర ఉన్నటువంటి శిష్యుడు ఆడు పిలిచారే, ఇట్లా వచ్చాడు, ఇది తీసుకుని వెళ్ళి ఆ పిల్లోడి మీద పెట్టి ఇలా ఇలా అను, ఈ దండాన్ని ఇలా అన్నాను, వాడు బతుకుతాడు అని చెప్పాడు. వెళ్ళేటప్పుడు ఎవరన్నా వచ్చి నీ వందనాలు చెప్తే చెప్పాక ఏం మాట్లాడబాక, తిన్నగా వెళ్ళి ఇలా చెయ్యి అని ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఈవిడు పక్కన నిలబడింది, ఈడు అడవుడు, ఎవరు శిష్యుడు అంటే చేయాలని ఆతురత ఉంది కదా, గబక్కన అనబడుతూ పరిగెత్తాడు ఎక్కడికి, పిల్లాడి దగ్గరికి. ఎంతలోకి ఇప్పుడు కాకేస్తుంది, అయ్యా 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 అయ్యా. ఏమిటమ్మా, ఇప్పుడు అది పంపించావు కదా, దండం ఇచ్చావు, వెళ్ళాడు, వాడు ఇలా ఇలా అనగానే మా కొడుకు బతికేస్తాడు. అద్భుతం జరిగింది. అద్భుతంతో బ్రతికే కొడుకు నాకు అవసరం లేదు. దేవునికి మహిమ కలుగుగా. ఆవిడ అన్నమాట, అద్భుతంతో బ్రతికే కొడుకు నాకు అవసరం లేదు. అదేంటమ్మా, ఏం చేయమంటావు, నీ కొడుకును బ్రతికించడమే కాదు, నీకు రావాలి, నీ లోపల ఉన్న అభిషేకాన్ని అతను పంపాలి, అభిషేకంతో బ్రతికే కోరికే నాకు కావాలి. స్తోత్రం. ఎంతో బ్రతకాలంటే ఈయన వెళ్ళాడా, పిల్లాడి మీద పడుకున్నాడా, అభిషేకంతో బ్రతికాడా? నీకు అద్భుతమా అభిషేకమా? జనాలు ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు? అద్భుతాలు కోరుకుంటున్నారు. జ్వరం వచ్చింది, ప్రార్థన చేసాను, తగ్గింది, రాదా జ్వరం? తలనొప్పి వచ్చింది, తాగి రాదా? యేసుప్రభు గుడ్డోడు బాగు చేశాడు, మళ్ళీ గుడ్డోడు ఏడాడు? అవలేదు. కుంటోడు బాగు చేశాడు, మళ్ళీ కుంటోడు ఏడాడు? అవును. అద్భుతం అంటే అది. జ్వరం వచ్చింది, తలనొప్పి వచ్చింది, పాస్టర్ గారు చేపెట్టాడు, వెంటనే తగ్గిపోయి. ఇది కాదండి అభిషేకం. పాస్టర్ గారు నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తుంది కానీ దేవుని ఆత్మను తాకింది, నాలో ఉన్న పాపాలను అంతటిని విడిచిపెట్టి పరిశుద్ధపరచబడ్డాను, యేసయ్య దర్శనాన్ని చూడగలిగాను. ఆ సాక్ష్యం మనం వినాలి. అద్భుతాలు కాదు మనకు కావాల్సింది అభిషేకం. అభిషేకం నీ సంఘంలో పనిచేయాలంటే ఫస్ట్ నీ దగ్గర ఉంటాయి కదా, అవునా? అభిషేకం నీ సంఘంలో పనిచేయాలంటే ఫస్ట్ ఎవరు కలిగి ఉండాలి? నువ్వు. నీ అభిషేకం ఎవరి మీద పంపించాలి? నీ సంఘం మీదకి, నీ శిష్యుల మీద పంపించాలి. ప్రియ, ఇప్పుడు మందసం మోసేవారిని నువ్వు సిద్ధపరచుకోవాలి. ఈ మందసం మోసేవారు కనుక లేకపోతే ఈ దీనికి ఒక 4 స్తంభాలు ఉన్నట్టుగా ఒక స్తంభం కనుక పక్కకు పోయింది అనుకోండి, ఈ స్తంభం ఒరిగిపోయింది, ఈ మందసం ఒరిగిపోయింది. మందసం ఒరగకూడదు, మందసం ఆగకూడదు, మందసం సాగిపోతూనే ఉండాలి. సాగిపోవాలంటే నువ్వు సిద్ధపడి ఉండాలి. ఎంత బరువైనా ఎంత భారమైనా తీసుకెళ్ళాలి. లేకపోతే ప్రజలలో పాపం విస్తరించింది. ఎక్కడండి? ప్రజల్లో. నీ గ్రామంలో పాపం విస్తరించింది, సంఘంలో పాపం విస్తరించింది, సంఘంలో రోగాలు ఉంటాయి. నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటావు కానీ పోదు రోగం. ఎంత ప్రార్థన చేసినా రోగం పోదు. ఎంత ప్రార్థన చేసినా ఆర్థిక పరంగా వాళ్ళు కట్టబడరు. ఎంత ప్రార్థన చేసినా నీ కుటుంబాలు కూడా కట్టబడవు. అసలు ఏమిటన్నా, ఇది ఎందుకు ఇలా జరుగుతుందని కనుక మనం ఆలోచన చేయగలిగితే నీ భుజాల మీద మందసం లేదు కాబట్టి. హల్లెలూయా. నువ్వు అనుకుంటావు, అయ్యా నేను వెళ్తున్నాను, ఆదివారం వెళ్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, వాక్యం చెప్తున్నాను, వస్తున్నాను. ఇది ఆచారం కాదు. ఎప్పుడైనా వాక్యం చెప్పేటప్పుడు నీ గుండె పగిలి కన్నీళ్ళతో వాక్యం చెప్పావా? నీ కన్నీళ్లు విడిచినప్పుడు ఎదుటిన్నటువంటి వ్యక్తి గుండె కూడా బద్దలైపోయింది. నువ్వు నవ్వితే వాళ్ళు నవ్వుతారు, నువ్వు ఏడిస్తే వాళ్ళు ఏడుస్తారు. నువ్వు ప్రభు వైపు చూస్తే వాళ్ళు కూడా ప్రభు వైపు చూస్తారు. నువ్వు ప్రతిరూపాలి. దేవునికి మహిమ కలుగుగా. ప్రతిరూపాన్ని నువ్వే గర్వంతో, కోపంతో, అసూయతో, కక్షలతో, భేదాలతో వాళ్ళకి గుచ్చుకునేలాగా అట్ట ఇట్ట దశభాగాలు ఇవ్వని చెప్పి వాళ్ళకి బాధ కలిగిన మాటలు చెప్పావు అనుకోండి, వాళ్ళు ఎందుకంటారు మాట? నీ మీద ప్రేమ కలిగినప్పుడు దశభాగాలు ఇవ్వాలని చెప్పవసల్లా. అయ్యో మా సావుకుడు అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే నిన్ను గుండెల్లో దాచుకుంటారు. కదా, గుండెల్లో దాచుకుంటారు. ఇశ్రాయేలు ప్రజలు దావీదుని ఎక్కడ దాచుకున్నారంట? గుండెలో దాచుకున్నారండి. నిన్ను నీ సంఘం గుండెలో దాచుకోవాలి, నీ గ్రామం గుండెలో దాచుకోవాలి. నేను నడిచి వెళుతుంటే అందరు చూసి పాస్టర్ గారు వస్తున్నాడే అని నిన్ను చూసి ఆశ్చర్యపోవాలి. ప్రియులారా, అలా జరగాలంటే నీ భుజాల మీద ఏముండాలండి? మందసం ఉండాలి. ఒక మాట చెప్తాను చూడండి, మనం ఎప్పుడైతే బరువు భుజాల మీద పెట్టుకున్నామో ఆ బరువు సగం గాల్లో లేచింది. తెలుసా మీకు? ఈ సంగతి తెలుసా తెలీదా? ఇప్పుడు బైక్ కానీ ఏదన్నా క్యారీ వేసుకుని వెళ్ళేటప్పుడు మినుములు బస్తా పెట్టామనుకోండి, బండి వెళ్దాం. మినుములు బస్తా ఎన్ని కేజీలు ఉంటుంది? 100 కేజీలు. 100 కేజీలు అనుకో. 100 కేజీలు బస్తా. ఇందాక స్కూటీ వేసుకుని మనోళ్ళు వచ్చారు పాస్ గారు, దాని మీద పెట్టామనుకోండి, బండి గిలగలగల అసలు వెళ్ళదు, బాగా బాధపడింది. 3 వ్యక్తులు ఎక్కొచ్చాం ఆ బండి మీద.
ముగ్గురు ఒక్కొక్కరు 60 నుంచి 70 కేజీలు ఉంటారు. 3 ఏళ్ళు ఎంత 21 కేజీలు, 210 కేజీలు కలిగితే బండి వచ్చేసింది. మినుములు బస్తా పెడితే పోలా. కారణం ఏంటి తెలుసా మీకు? తెలుసా తెలియదు? చెప్పండి అక్కన. ఈ బొరుమేమో మనిషి ఈ బండిని అనిచేసింది, ఈ మనిషిని గాల్లో సగం పైకి లేపేసింది. బరువు పన్నీరు బండి మీద. ఓకేనా? అర్థమైనా మీకు? అలా లేపేసింది అనమాట. ఈ ఫ్లైట్లు ఎన్ని గాలి అంతనే అంటే ఎట్లా అర్థం అనుకున్నారు మరి? అంత బరువు 350 మంది మ్యాక్సిమం ఆ ఫ్లైట్లో ఉంటారు. దాని ఇంజిన్ పెట్రోల్ చాలా బరువు. ఇట్లా గోలి ఇస్తే టపకం కింద పడితే మరి అంతది పైకి వెళ్ళే కొద్ది గాలి ఉండదు. భూమి ఎంత ఉండదు, ఆకాశం ఎంత ఉండదు. ఆ పైన చీమలా వెళ్తా ఉండదు ఫ్లైట్. ఇట్లా ఏం వెళ్తలేదా అనిపించింది. కానీ కింద చూస్తే ఇంత భూమే కదా, అర్థం కాదు. ఇప్పుడు నేనేమంటానంటే ఈ భుజం మీద ఏముంది? మందస్సు. ఈ మందస్సము తండ్రి అయిన దేవుడు, కుమారుడైన క్రీస్తు, పరిశుద్ధాత్మ. ఈ ముగ్గురు ఎక్కడున్నారంటే భుజం మీద ఉన్నారు. భుజం మీద ఉన్నారు కాబట్టి వీళ్ళు ఎప్పుడు నీకు భారం కాదు, నీ భారాన్ని కూడా మోయగలిగిన సమర్థత వారికి ఉన్నదే. ఇది భారం అనుకుంటున్నావేమో, భారం కాదు ఇది. ఎందుకంటే ఈ పైన ఉన్నటువంటి ఈ ముగ్గురు వ్యక్తులు ఏమి చేస్తారంటే నిన్ను ఇలా పైకి లేపగలిగినటువంటి వాళ్ళు, నిన్ను అణిచివేసే వాళ్ళు కాదు. ఈ మనుషులు, బంధువులు, స్నేహితులు, భార్య, పిల్లలు, ఈ లోకంలో ఉన్న అన్ని అణిచివేస్తాయి. కానీ నా దేవుడు మాత్రం నిన్ను పైకి లేపే దేవుడు అండి. స్తోత్రం. అంటే మందస్సం నీకు భారం కాదు. మందస్సం ఎప్పుడు నీ భుజం మీద ఉండాలి. తింటున్నావా? ఈ భుజం మీద మందస్సం ఉండాలి. పడుకున్నావా? భుజం మీద మందస్సం ఉండాలి. అదే సార్ పడుకుంటే మందస్సం ఎలా? దావీదు అంటాడు, ఇర్మియా గారు అంటాడు, సార్ అయ్యా నేను పడుకుని నీ గురించి ఆలోచన చేస్తున్నప్పుడు. ఎవరి గురించి అంటే అదే మందస్సం మోయటం అంటే. పడుకుని కూడా రేపు ఎక్కడికి వెళ్ళాలి, రేపు ఏ విధంగా సువార్త చెప్పాలి, రేపు ఏ స్థలానికి వెళ్ళాలి, ఎవరితో మాట్లాడాలి ఆలోచన చేస్తున్నావే, అదే మందస్సం మోయటం అంటే. నిజంగానే మందస్సం అనుకోబాకండి. సేవ అనే భారము భుజం మీద ఉండటమే మందస్సం మోయటం. ఈ మందస్సాన్ని పక్కన పెట్టావా నాశనం అయిపోతుంది లోకం. తెగులుతో, రోగాలతో, తెలియని సమస్యల చేత నాశనం అయిపోతుంది వ్యవస్థ. దాన్ని బాగు చేసుకోవాలంటే నీవు సిద్ధపాటు కలిగి ఉండాలి. ఇంకా వచ్చినా ఉన్నాయి, చెప్పడానికి టైం లేదు. కానీ భుజముల మీద, యాజకుల భుజముల మీద ఏముండాలంట? మందస్సం ఉండాలి. కానీ దావీదు తప్పు చేశాడు, అమాయకుడు బలైపోయాడు. తర్వాత తెలుసుకున్నాడు విషయాన్ని. తెలుసుకుని మళ్ళీ ఈమెను తీసుకొచ్చి ఆ చక్కగా మందస్సాన్ని తెచ్చుకున్నాడు. మందస్సం ఎప్పుడు భుజం మీదే ఉండాలి. ఎక్కడెక్కడ పెట్టకండి. ఎవరికొరకు బాధ్యతలు అప్పగించకండి. నాకు బాగలేదు నువ్వు వెళ్ళి జరిగిపోయా, నాకు బాగలేదు నువ్వు వచ్చేసి అని చెప్పి ఎవరికి పడితే వాళ్ళకి అప్పగించబాకండి. నీకు అప్పగించబడిన బాధ్యత నువ్వే జరిగించు. కొన్ని సందర్భాల్లో పాస్టర్ గారు, సార్ 5 పాస్టర్ గారు రావడం లేట్ అయింది, ఒక 5 నిమిషాల వాక్యం చెప్పమంటే సార్ సిద్ధపడలేదు సార్ అంటారు. ఏం చేయలేదంట? ఇంకా అవి మేకప్ వేసుకోలేదు. అందులో సిద్ధపడేది ఏంటి? ఇప్పుడు కత్తి తీసుకొని చంపటానికి వస్తున్నాడు ఒక శత్రువు మనకి. సార్ ఒక విషయం సిద్ధపడలేదు సార్ అంటావా అనేదాన్ని పెక్కు కోసుకెళ్ళిపోతాడు. మరి ఏం చేయాలి? రోజు చెప్పాడు ఆయన, విశ్వాసమైన డాలు, వాక్యమైన కత్తి రోజు పట్టుకోవడం అని చెప్పాడు. నీకు కత్తి లేదనమాట. అందుకే సార్ సిద్ధపడలేదు సార్. సిద్ధపడేది ఏంటండి? సిద్ధపడేది అసలు మాట్లాడేది నువ్వా? ఆ స్టేజ్ ఎక్కేంతవరకు నువ్వు, స్టేజ్ ఎక్కినందుకు నువ్వు కాదు. నీ లోపల ఉండేది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. అప్పుడు అక్కడ ఎవరికి ఏది అవసరం ఆయన మాట్లాడతాడు. మన ఒట్టి వాళ్ళం, మట్టి వాళ్ళం, దేనికి పనికిరాదు మనం. కాబట్టి సిద్ధపడలేదన్న మాట మన నోట రాకూడదు. ఎప్పుడు చూస్తాం రెడీగా. వాక్యం గంట రెడీ, 2 గంటల పలానా ఊరికి వెళ్ళాలి రెడీ, ఉపవాస ప్రార్థన ఓకే. అయ్యా పాస్టర్స్ మీటింగ్ ఉందయ్యా మీరు రండి. పాస్టర్ గారు ఎన్నింటికి స్టార్ట్ చేస్తారు? పాస్టర్ గారు 2 ముగిస్తారు. పాస్టర్ గారు ఫుడ్ ఏంటి? ఓకే అంత అయిపోతుందా? పాస్టర్ గారు మీరు ఏమి ఇస్తారు మాకు? ఇలా ఉందండి వ్యవస్థ. అంటే వీళ్ళు దేనికంటే తినడం కోసమే సేవ చేస్తున్నారు. వీళ్ళు ఏంటరా అంటే ఇచ్చేదాని కోసమే సేవ చేస్తున్నారు. నేనంటాను, నువ్వు తీసుకునే వ్యక్తిగా ఉన్నంత కాలం నీ జీవితం ఎట్లాగే ఉంటుంది. ఎప్పుడైతే రివర్స్లో ఇవ్వటానికి నువ్వు ఎప్పుడైతే ముందుకు వస్తావో దేవుడు అలా నువ్వు మార్చును దాకా. హల్లెలూయా. ఇవ్వటం ప్రారంభించండి, ఇచ్చేవాడిగా చేస్తాడు. కోట బియ్యం తింటాం ఎప్పుడు కోట బియ్యం అయిపోయింది లేదు. ఆ కోట బియ్యం పక్కన పడేసి మంచి బియ్యం తినండి, ఆ కట్ట అయిపోయింది మళ్ళీ ఇంకో కట్టకి తెలియకుండా వచ్చేస్తుంది. నువ్వు ఏది కోరుకుంటావు అదే దేవుడు చేస్తాడు. ఏది చేయాలనుకుంటావు అదే దేవుడు చేస్తాడు. కాబట్టి ప్రియమైనటువంటి వారిలా ఇచ్చేవారుగా ఉండాలి. సేమ్ టైం సహవాసాన్ని పోగొట్టుకోకూడదు. ఒకవేళ ఈ స్థలానికి వచ్చాం, దేనికి వచ్చాం? మెరుగుపరచబట్టడానికి, బలపరచబట్టడానికి, సాగుతో కలిసి సంఘం కోసం ప్రార్థన చేయడానికి. ఈ సహవాస కూటాలు మానుకోకూడదు, కలవాలి.
ఏదైనా ఒక ఆఫరింగ్ లాగా కృతజ్ఞతగా ఏదైనా కానిపిస్తే తీసుకోవాలి, అంతేగాని రాకదలకి ఏమిస్తారో అది సేవ లక్షణం కాదండి. అవసరమైతే మనం 10 రూపాయలు ఖర్చు పెట్టైనా 100 రూపాయలు ఖర్చు పెట్టైనా అక్కడ దేవుని పని జరిగిస్తావా అది చూస్తాడు. ఒక సేవకుడు ఎంత ఇస్తాడండి? నువ్వు వెళ్తే 500 ఇస్తాడు, 100 ఇస్తాడు, 200 ఇస్తాడు. అది ఎంతసేపు అంటే 2 నిమిషాలు అయిపోతుంది. యేసయ్య ఇవ్వటం ప్రారంభించావు అనుకోండి, యేసయ్య ఇవ్వటం ప్రారంభిస్తే నువ్వు కాదు కదా, నీ మనవడు కూడా లెక్కేసుకోలేడు. నీ మనవడు కూడా లెక్కేయలేడు. అప్పుడు చెప్తాడు, మా తాతను దేవుడు భలే సేవ చేశాడు, ఆ సేవ చేశాడు కాబట్టి ఈరోజు మేము హ్యాపీగా ఉంటున్నాం అంటారు. అలాంటి వారసత్వం కావాలా? ప్రతిఫలాన్ని ఆశించొద్దు, కష్టపడుతూ నేర్చుకుంటే కష్టానికి తగిన ప్రతిఫలం ఇచ్చేవాడు దేవుడు. పొలంకి వెళ్ళాం, పని చేసాం, డబ్బులు ఇస్తారు. ఓ మనిషి డబ్బులు ఇచ్చినప్పుడు కన్న తండ్రి అంటేనా, మన కన్న తండ్రి మనం మోసేవాడు, మనం కౌగిలించుకునేవాడు. నీ బాధ ఏంటి తెలియదా? నీ దుఃఖం ఏంటి తెలియదా? నీ కన్నీళ్ళు ఏంటి తెలుసు? అన్ని తెలుసు ఆయన. నీకు ఏది అవసరం తెలుసు. నీ గురించి కాదు, నీ పిల్లల గురించి తెలుసు. నీ పిల్లలు కాదు, వాళ్ళ పిల్లల గురించి కూడా తెలుసు. అందుకంటాడు, నేను నీతో నిబంధన చేస్తున్నాను. అదేమిటో తెలుసా? నా ఆత్మ ఇది మొదలుకుని మీ మీద, మీ పిల్లల మీద, వారి పిల్లల మీద కూడా ఉంచుతాను. మనమే మన గురించి ఆలోచించుకుంటాము, మన పరలోక తండ్రి నీ గురించి, నీ పిల్లల గురించి, వాళ్ళ పిల్లల గురించి కూడా ఆలోచిస్తాను. ఆయనే గొప్ప దేవుడు. ఏసి నిలబడదామా? మందసం ఎక్కడుందండి? ఒకవేళ మందసం పట్టబడిందేమో, నీకు అప్పగించిన బాధ్యతను నిర్వర్తించకుండా, ఒకవేళ నువ్వు బలహీనంగా ఉన్నానో, బాధలో ఉన్నానో, చేయలేకపోతున్నానో అనో, ఒకవేళ నువ్వు దేవుని పని నిర్లక్ష్యం చేస్తున్నావేమో, సమయం లేదు సేవకుడా, యేసుక్రీస్తు ప్రభువు అతి త్వరగా రాబోతున్నాడు. అనేక మంది సేవకులు సంహరింపబడుతున్నాయి. మీకు ఒక మాట చెప్తాను, నా మాట ఒకసారి ప్రార్థనలోకి వెళ్ళే ముందు ఒక మాట వినాలి. సేవకులమైనటువంటి మనము అయ్యా ఒకసారి ఆయన చూడండి. ఫస్ట్ ఆహారం గురించి ఆలోచించాం, అవునా? నిద్ర గురించి ఆలోచన చేయవు. ఎందుకంటే మనకు సేవ జరగడమే ముఖ్యం. దానికోసం అర్ధరాత్రులు తింటాం, అపరాత్రులు తింటాం, నిద్ర కూడా మానుకుంటాం. కానీ నేనేమంటానంటే, ఒక సలహా ఏం చెప్తానంటే, సేమ్ టైం మన ఆరోగ్యాన్ని కాపాడుకోగలిగితే ఇంకొక 100 చోట్ల వాక్యం చెప్పగలుగుతాం. కాబట్టి ఏం చేస్తారంటే, తీసుకునే ఆహారం 7 గంటల లోపు తీసుకోండి, ఏం తప్పులేదు. మీరు తిని వాక్యం చెప్పచ్చు. ఏసై కనుక ఏమన్నా అంటే నాకు ఫోన్ చేయండి, నేను మాట్లాడతాను. ఏసై మీరు కడుపు నుండి తినండి, టైం ప్రకారం తినండి. అర్ధరాత్రి అపరాత్రి 12కి 1 గంటలకు తినకండి, అది అరగదు. దానివల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి సేవకులు. మనం ఒక్కడు లేకపోతే 1000 మంది చచ్చిపోతారండి, 1000 మంది అమాయకులు చచ్చిపోతారు. నువ్వు ఒక్కడు ఉంటే 100 మంది బతికించగలుగుతావు. ఇశ్రాయేలు చెప్పింది కూడా, ఇశ్రాయేల్ అంటారు, దావీదు మహారాజా ఇది మొదలుకొని యుద్ధంలో నువ్వు రావద్దయ్యా అన్నారు. ఎందుకయ్యా అంటే, నువ్వు ఇశ్రాయేలుకి దీపం లాంటివి, నువ్వు బతుకుంటే మా కుటుంబాలు మొత్తం బతుకుంటాయి, నువ్వే లేకపోతే మా దీపాలను ఆరిపోతాయి అంటాడు. నీ దీపం వెలగాలి. అందుకని ఏం చేయమంటానంటే, టైం ప్రకారం ఆహారం తీసుకోండి, టైం ప్రకారం